విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ భక్తి శ్రద్ధలతో సాగుతోంది. దుర్గమ్మాలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 1000 మంది పారిశుద్ధ్య కార్మికులతో శానిటేషన్ నిర్వహిస్తున్నామన్నారు. దీక్ష విరమణ చేసిన భక్తుల దుస్తులు శుభ్రం చేయడానికి సిబ్బందిని నియమించామని చెప్పారు. అలాగే 150 మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశామన్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. భవానీ దీక్ష విరమణల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ మనకి ధ్యానచంద్ర అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుని సార్, ఈ రోజు నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభమైంది. దాని గురించి ఈ ప్రకారంగా ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, శానిటేషన్ పరంగా మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? కార్పొరేషన్ సంబంధించి మాకు ముఖ్యమైన బాధ్యత అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్. శానిటేషన్ సంబంధించి వస్తే మాకు ఛాలెంజ్ ఏంటంటే అన్నీ స్పెషల్లీ అందరూ వచ్చేవాళ్ళు చెప్పలు లేకుండా వస్తారు కాబట్టి ఎక్కడ కూడా చిన్న రాయి కూడా ఉండకుండా మొత్తం గిరి ప్రదక్షిణ రూట్ కూడా వితౌట్ ఆ గ్రావెల్ ఉంచుకోకుండా చూసుకున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ మషిన్తో పాటు మ్యాన్ పవర్తో పాటు రోడ్ స్వీపింగ్ కూడా జరుగుతూ ఉంది. అది కాకుండా వచ్చే భక్తులు స్నానం చేసిన తర్వాత రెడ్ క్లాత్ ఏమి వదిలేస్తారో ఆ రెడ్ క్లాత్ని కూడా అప్పుడప్పుడే తీయకపోతే స్మెల్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెడ్ క్లాత్ కూడా తీయడానికి ఒక కన్వేయర్ బెల్ట్ ఉంది. అన్ని ఘాట్లో కూడా మనం దాదాపుగా 1000 మంది శానిటరీ సిబ్బందికి డెడికేటెడ్గా టీం పెట్టి వెంటనే రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకి డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కడ లేకుండా దాదాపుగా 10 లక్షల బాటిల్లో 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా దాదాపుగా 35 పాయింట్లు డ్రింకింగ్ వాటర్ పెట్టడం జరిగింది. 8 పాయింట్లో మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. రౌండ్ ద క్లాక్ అంటే 3 షిఫ్ట్లు కూడా సిబ్బంది వర్క్ చేస్తున్నారు. ఎలాంటి అసౌకర్యాలు చేయకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళా భక్తులు కూడా కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. వారికి ఏమన్నా కొంచెం అంటే మహిళలు అనగానే ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి ఏమన్నా స్పెషల్గా తీసుకున్నారా? అండ్ నెక్స్ట్ స్నానఘాట్ల శుభ్రానికి కూడా ఏమన్నా ఏర్పాట్లు చేశారా? మీరు చూస్తే మనకి స్పెషల్లీ ఈ స్నానం ఘాటే ముందు ఘాట్లో స్నానం చేసిన తర్వాత ప్రత్యేకంగా గదిలు మహిళల కోసమే పెట్టడం జరిగింది. అలాగే మనకి ఎవ్రీ 100 మీటర్ టు 200 మీటర్ పాయింట్లో కలెక్టర్ గారి ఆదేశం వరకు ఈ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అలాగనే ఎందుకంటే ఆ మెడికల్ క్యాంప్లో కూడా మహిళా సిబ్బంది కూడా రౌండ్ ద క్లాక్ పెట్టడం జరిగింది. నైట్ టైం కూడా ప్రతి పాయింట్లో కూడా మహిళా సిబ్బంది కూడా పెట్టడం జరిగింది. పోలీస్ వైపు నుంచి కూడా మహిళా పోలీస్ పెట్టడం జరిగింది. రెవెన్యూ వైపు నుంచి కూడా కలెక్టర్ గారు విమెన్ ఎంప్లాయీస్ పెట్టడం జరిగింది. శానిటేషన్ కూడా మనం విమెన్ ఎంప్లాయీ పెట్టడం జరిగింది. సో ఆ ఆస్పెక్ట్లో కూడా మనకి ఇష్యూ అయితే లేదు. అలాగనే కంటిన్యూస్లీ రౌండ్ ద క్లాక్ డ్రోన్స్ కూడా తిరుగుతున్నాయి. పోలీస్ డ్రోన్స్ ఉన్నాయి, మా డ్రోన్స్ ఉన్నాయి. సో మనకు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కూడా తెలియకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంటే సార్, గతంలో కూడా ఈ భవానీ దీక్ష విరమణ అనంతరం వారి బట్టలు అనేది ఆ స్నానఘాట్లో వదిలేస్తారు. కన్వేయర్ బెల్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. గతంలో ఆ ఒకటి అనేది సరిపోని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు ఏమన్నా దానికి ఏమన్నా మళ్ళీ అదనం చేస్తున్నారు? మీరు చూస్తే దసరాలో ఎలాంటి విషయాలు రాలేదు. దసరాలో కూడా దాదాపుగా సేమ్ నంబర్ వచ్చింది. బట్ ఇన్ టైంలో మన ఎంప్లాయీస్ చాలా అలర్ట్గా ఉండి తీయడం జరిగింది. మీరు అన్నది వాస్తవం, ఒక కన్వేయర్ బెల్ట్ ఉంది, దాని ద్వారా మనం తీస్తున్నాము. కానీ ఇంకో కన్వేయర్ బెల్ట్ కూడా మేము ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఇప్పుడు యాక్షన్ తీసుకురాలేదు. బట్ నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా ఇంకో కన్వేయర్ బెల్ట్ కూడా వస్తుంది. బట్ దానికి తగ్గినట్లు అడిషనల్ మ్యాన్ పవర్ ఇచ్చాం కాబట్టి రైట్ టైంలో తీయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు మొత్తంగా ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ కొత్తగా యాప్ ఒకటి డెవలప్ చేశారు. ఈ యాప్ ద్వారా ఏమన్నా రిజిస్ట్రేషన్లు జరిగితే ఎన్ని జరిగాయి? మనం దాదాపుగా 6 to 7 lakhs భక్తులు వస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. యాప్ సంబంధించి డేటా అప్డేట్ అవుతూ ఉంది. ఇప్పుడిప్పుడే జనాలు స్టార్ట్ అవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో వాళ్ళు డేటా ఎంటర్ చేస్తున్నారు. డేటా వచ్చినప్పుడు మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర చెప్తున్న పరిస్థితి. మొత్తంగా 1000 మంది ప్రత్యేక సిబ్బందితో పాటు 10 లక్షల వాటర్ బాటిల్స్, 5 లక్షల వాటర్ ప్యాకెట్లు తోటి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే మహిళా భక్తులకు సైతం వారికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని, 3 షిఫ్ట్లలోనూ పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉంటారని, అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా 3 షిఫ్ట్లలోనూ ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ రంగాతోటి జర్నలిస్ట్ మహేష్, ఇంద్రకీలాద్రి, విజయవాడ నుంచి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణలో పిల్లలు తప్పిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గగుడికి వచ్చే 5 సంవత్సరాలలోపు పిల్లలకు CMS ట్యాగ్ చేస్తున్నారు. రద్దీ దృష్ట్యా చిన్నపిల్లలు తప్పిపోకుండా CMS ట్యాగ్లో వారి వివరాలన్నీ నిక్షిప్తం చేస్తున్నట్లు CMS ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. ఆలయ ప్రాంతంలో 19 పాయింట్లు ఏర్పాటు చేసి పిల్లలకు ట్యాగ్స్ వేస్తున్నామని, QR కోడ్ స్కాన్ చేసి అందులోని డేటా ఆధారంగా సామాన్యులు సైతం తేలిగ్గా తప్పిపోయిన పిల్లల సంరక్షకులకు తెలపవచ్చని వివరించారు.
చెల్లికి ఇచ్చాను. ఫోన్ నొక్కితే వాళ్ళ ఫాదర్కి ఫోన్ వెళ్ళిపోతుంది, వాట్సాప్ నొక్కితే వాళ్ళ ఫాదర్ నెంబర్కి విత్ లొకేషన్ వెళ్ళిపోతుంది. మనం కాంటాక్ట్ చేసి మీ బాబు ఇక్కడ ఉన్నాడు తీసుకొని వెళ్ళగలరని చెప్పొచ్చు. లొకేషన్ తెలియకపోయినా కూడా లొకేషన్ షేర్ చేసి ఫలానా లొకేషన్లో మేము ఉన్నామని బాధ్యతగా మనం అప్పు చెప్పగలం. to 6 years పిల్లలు దాకా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు ఉమాదేవి. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మొత్తం భవానీ దీక్షల విరమణ 2024లో మొత్తం మేము ఉన్నటువంటి 19 పాయింట్స్లో రిజిస్ట్రేషన్ పాయింట్స్ అన్నది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున టీమ్స్ అన్నవి 19 టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఏర్పాటు చేసినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా మరి ఈ సిఎంఎస్ యాప్ అన్నది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డేటా ఎలా ఎంటర్ చేయాలన్నది కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరి ఈ భవానీ దీక్షలకు వస్తున్నారో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ చైల్డ్ మానిటరింగ్ ట్యాగ్ అన్నది వేయటం జరుగుతుంది. ఈ ట్యాగ్ వేయటం వల్ల ఏంటంటే పిల్లలు ఎక్కడైనా తప్పిపోకుండా, ఇది వాటర్ ప్యూరిఫైడ్, ఇది పిల్లలు తప్పిపోకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి 5 సంవత్సరాల పిల్లలు లేదా 6 సంవత్సరాల పిల్లలు అందరికి కూడా ఈ ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఈ ట్యాగ్ ఎందుకు వేస్తున్నామంటే ఎక్కువగా రద్దీ ఉన్న చోట, ఇప్పుడు భవానీ దీక్షల విరమణ కాబట్టి ఎక్కువగా జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి విరమణ కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు తప్పిపోయే అవకాశం కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక చోట జరగవచ్చు. దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి కోసం చేస్తున్నామండి. క్యూఆర్ అంటే ఈ ట్యాగ్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయంగానే మనకి మొబైల్లో ఉన్నటువంటి యాప్లో ఒక అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్లో వాళ్ళ డేటా ఎంటర్ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ నేము, బిడ్డ నేము, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. రిమార్క్స్ అని ఉంటాయి. రిమార్క్లో వాళ్ళు ఏ ఊరు, ఏ ఫోన్ నెంబర్ అన్నది కూడా మేము ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇది సబ్మిట్ చేయగానే ఆ డేటా దీంట్లో స్టోర్ అయ్యింది. ఎవరైనా తప్పిపోయినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని మేము స్కాన్ చేస్తే బాబు ఎక్కడ ఉన్నాడు అన్నది లొకేషన్ మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. స్కాన్ అనేది మీ డిపార్ట్మెంటే చేయాలా, సామాన్యులు ఎవరైనా చేయొచ్చు. పబ్లిక్ ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ మీద మన మొబైల్లో ఉన్నటువంటి ఫోటో తీయంగానే అది స్కాన్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం ఎన్ని పాయింట్లు ఇచ్చారు? మొత్తం 19 పాయింట్లలో అరేంజ్ చేస్తాం. కొండపైన నుంచి ఇక్కడ టోల్ గేట్ దగ్గర కూడా 2 టీమ్స్ వేసాము. బస్ స్టాండ్లో 3 టీమ్స్ వేసాము. 3 షిఫ్ట్లు వేసాము.